అందరికీ కూడా ఈ సంఘమునకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, ప్రభు కృపను బట్టి మనందరము కూడా ప్రభు దేవుని ఈ స్థలమున, దేవుని పునరుద్ధాన దినమున మనందరము కూడా ఈ 12వ మాసములో, ఈ సంవత్సరపు చివరలో మనందరము కూడా ప్రభు కృపను బట్టి ఇంకను ప్రభు కృపనందుతూ ఇంతవరకు నడిపించబడుతూ ఉన్నాం. అందరూ బట్టి దేవునికి మహిమ. దయచేసి సమయంలో కొద్ది సమయం మనందరము కూడా దేవుని వాక్యంలోనికి ముందుకు సాగిపోదాం. మొట్టమొదటిగా 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గురించిన ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయునందున చాలు. ప్రియమైన వారులారా, మరి చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందు వాక్యంలోకి సాగిపోదాం. ప్రార్థన. మనం మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. మీ శ్రేష్టమైన కృపను బట్టి ఇదిగో ప్రభా, మీ పాద సన్నిధిలో మేము ఉంటున్నాం. ఇదిగో ఇంతవరకు నేను స్తుతించి అయా నిన్ను గణపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించటకై అయా నిలుపుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. చేర్చి అయా సమకూర్చి ఇదో నీ నామాన్ని మహింపరచినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా అయా స్థలాలలో అయా ఇదిగో వరాలతో మమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, చదవడానికి నన్ను దీవించి నీ ఆత్మచేత నడిపించమని మిక్కిలిగా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో ప్రియమైన వారులారా, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో చదవబడిన రీతిగా ఏదైతే ప్రభు దేవుని విషయంలో మనం దేవునికి ఆ ఎడల ఉండాల్సిన భక్తి శ్రద్ధలను బట్టి ప్రభు మరొక మారు మనలను ఆయన దృఢపరుస్తూ ఉన్నాడు. చదవబడిన లేఖనములో మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, తన మహిమను బట్టి నాతిశయములను బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవ శక్తి చాలు. అక్కడ జాగ్రత్త గమనిస్తే, జీవమునకును భక్తికిని కావాల్సిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున. ప్రియమైన వారులారా, దేవుడు ఆయన మన భక్తి శ్రద్ధలను బట్టి ఆయన మనకు దయచేస్తూ ఉన్నాడు. ఆయన ఏం దయచేస్తున్నాడంటే, ప్రారంభం నుంచి మనం చదివినట్లుగా మన మహిమను బట్టి కదా, మన మహిమను బట్టి అలాగే గుణాతిశయములను బట్టి మనకు ఏం చేస్తున్నాడంటే ఆయన కావాల్సినవన్నీ దయచేస్తూ ఉన్నాడు. అందుకనే ప్రియమైన ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనకు జీవమును కదా, అలాగే మాట్లాడుతూ భక్తిని అక్కడ ఇంకా ప్రభు ఇంకా ఎక్కువగా మనలకు ఆయన దయచేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం గమనిస్తే, దేవుని ఎదుట నిజమైన భక్తి గలవారై మనం ఉండినప్పుడు ప్రభు మనలను నడిపిస్తూ ఉన్నాడు, లేక ప్రభు మనలను ఆదరిస్తూ ఉన్నాడు. ఆయన ఏ విధాలుగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడంటే, ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లుగా ప్రభు మనకు జీవాన్ని ఇస్తూ ఉన్నాడు, మనకు మంచి ఆ యొక్క శ్రద్ధలను ఇస్తూ ఉన్నాడు, లేక భయభక్తులను అందిస్తూ ఉన్నాడు. అందుకే ప్రారంభంలో యోబు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని, మొదటి వచనాన్ని కొన్ని వచనాలు చదువుకుంటే అక్కడ ఒక చక్కని మాటను మాట్లాడతాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము చదవండి, మొదటి 2 వచనాలు. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు చాలు. ప్రియమైన వారులారా, ఏదైతే గుణాతిశయమును బట్టి ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నాడో, ఇక్కడ మరొక మాట కూడా మాట్లాడుతూ యోబు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చదివితే, అతని భార్య వచ్చి నీవింకను యథార్థతను వదలక ఉందువా దేవుని
దూషించి మరణము కమ్మనెను చాలు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఏదైతే దేవుని భక్తిని బట్టి, దేవుని యందు నిలిచి ఉన్న యథార్థతను బట్టి ఏదైతే మనం పొందుకుంటున్నామో దాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ యోబు తనకున్న గుణాతిశయమును బట్టి, ఆయనకున్న మంచితనమును బట్టి ఆయనలో 4 విషయాలు ఉన్నాయంట. ఈ 4 ఏంటంటే, ప్రారంభంలో మనం చదివినట్లుగా ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ప్రియమైన వారులారా, 4 విషయాలను యోబులో మనం చూస్తూ ఉన్నాం. ఈ 4 విషయాలను కూడా దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన బాహువు చేత ఆయన దృఢపరుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా అతని కలిగిన బాధను బట్టి, వేదనను బట్టి తన భార్య అక్కడ మాట్లాడుతూ, నీవు ఇంకను ఏం చేస్తున్నాడంట, యథార్థతను ప్రియమైన వాళ్ళారా, నీ యథార్థతను నీవు వదలక ఉందువా? ఎందుకు ఇది? నీకు ఏం కలిగింది? నువ్వేం పొందుకుని ఉన్నావు? నీవు ఏం అనుభవిస్తూ ఉన్నావు? ప్రియమైన వాళ్ళారా, ఇదే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, దేవుని ఎదుట నిజమైన వారిగా, నిజమైన ప్రభువారిగా మనం ఉండాలంటే మనం కదలక ఉండాలి. మనం ప్రభు ఏదో ఒక నిశ్చయతతో ఉండాలి. అందుకే ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ, ఏదైతే గుణాతిశయాన్ని ప్రభు మనకు అందిస్తూ ఉన్నాడంట, ప్రభు నెమ్మదిని అందిస్తూ ఉన్నాడు. వారికి కావాల్సినవన్నీ కూడా వారి భక్తి శ్రద్ధలను బట్టి ప్రభు వారిని నడిపిస్తున్నాడు. వారు ఎక్కడ నడవాలో, వారు ఏమి చేయాలో, వారు ఏమి చెందాలో ప్రభు వారికి అవన్నీ అందిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రభు అక్కడ మాట్లాడుతూ యోబుని గురించి, యోబు యథార్థత ఏమవుతుందంట, ఇదారి కలిగింది నీ యథార్థతను బట్టి. ఇంకను ప్రభువులో నిరీక్షిస్తూ ఉన్నాడు. అలాగే కింద దయచేసి సామెతలు 15వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మనం చదివితే అక్కడ కూడా చక్కని మాటను జ్ఞాపకం చేస్తాడు. 15వ అధ్యాయం 8వ వచనం, భక్తిహీనుల అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ప్రియమైన వాళ్ళారా, ఏదైతే యథార్థత, ప్రభు యందు నీవు భయభక్తులు కలిగి ఉండటం వలన, ఆయన యందు నీ నీతి యథార్థతను బట్టి, నీ చెడుతనము విసర్జించటం వలన, లేక ప్రభువును బట్టి నువ్వు కలిగి ఉన్న స్థితి యథార్థంగా ప్రభువు దగ్గర ఒప్పుకొనుట, ప్రభువా నేడు నీవు నాకు ఇచ్చిన స్థితి ఇది నీదే కదా, ఉంటున్న ఈ జీవం, ఉంటున్న ఈ సంవత్సరపు చివరి దశలు, ప్రభు మనకి ఈ సంవత్సరం అంతా ఇచ్చిన క్షేమం. ప్రియమైన వాళ్ళరా, ఎన్నో విషయాల్లో ప్రభు పరిశోధిస్తూ ఉన్నాడు. ఆయన వారిని పరీక్షిస్తూ ఉన్నాడు. అయితే ఆ పరీక్ష లేక పరిశోధనలో వారికి కలిగింది ఏంటంటే ప్రభు దీవెన, ప్రభు నెమ్మది వారికి కలుగుతుంది. అందుకే మనం చూస్తున్నాం, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ప్రభు సంతోషిస్తున్నాడు. వారి యథార్థతను బట్టి ప్రభు సంతోషిస్తున్నాడు. వారికి ఉన్న భక్తి శ్రద్ధలను బట్టి ప్రభు సంతోషిస్తున్నాడు కదా. ప్రియమైన వాళ్ళారా, ప్రారంభంలోనే మనం చూస్తే ఏదైతే 1 పేతురు 2వ పేతురు 1వ అధ్యాయం 2వ వచనంలో ఏదైతే అక్కడ దాసుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడో దాని విషయమై ఏదైతే ప్రభువుకు అర్పణలు చెల్లిస్తున్నామో కదా, మరలా ఒకసారి చదువుతారా? తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనను పిలిచిన వాణ్ణి గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవభక్తి జీవమునకు భక్తికి నీ కావాల్సిన అన్నిటినీ చాలు. ప్రియమైన వాళ్ళారా, దయచేసిన దేవుని యొక్క గుణాతిశయం, గుణాలు లేక భక్తి, శ్రద్ధ, యథార్థత, దేవుని పోషణ కదా. ఒక సమయంలో ఒక దాసుని గురించిన సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తూ, ఏదైతే కావాలో, ఏ సమయానైతే అది ఉండాలో ఆ సమయానికి ప్రభు అది చేకూరుస్తూ ఉన్నాడంట. ప్రియమైన వాళ్ళారా, ఎలా ప్రభుకు తెలుస్తూ ఉంది, అదే ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలామంది చాలా విధాలుగా ప్రభు కృతజ్ఞత చెల్లిస్తారు. కొంతమంది భక్తిని బట్టి కదా, కొన్ని దగ్గర మనం చూస్తాం తల వెంట్రుకలు, లేకపోతే కొండ ఇలాగ ఎక్కేమనో, లేక ఇదిగో ఇలాగ నేను జీవిస్తున్నాను, ఇలా నేను తీర్మానించుకున్నాను, ఇలా నేను సమర్పించుకున్నాను, లేక ధనాన్నో, లేక తనకున్న ఆ యొక్క అనేకం ఏవైతే వారు నాది అనుకుంటున్నారో, ఏదైతే వారు కలిగి ఉన్నారో
దాన్ని ప్రభువు లేక దేవునికి ఇచ్చుటలో వారు సంతోషిస్తూ ఉన్నారు. అయితే ఆయన ఏమడుగుతున్నాడు? ఆయనకి ఏమి ఇవ్వగలం? ఆయన మన ఎడల ఏం ఆశపడుతున్నాడు అని అంటే, ఏదైతే యోబు జీవితంలో ఆయన ఆనందిస్తున్నాడంట, ఏదైతే ఆయన యథార్థవంతమైన ప్రార్థన దేవునికి ఆనందకరము. ప్రియమైన వాళ్ళరా, ఆయన యథార్థత ఎలా ఉందంటే, తన భార్య దూషించినప్పటికీ, ఆ భయంకరమైన స్థితిలో ఆయన ఉన్నప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే కదా, ఆయనను నీవు మరణము కమ్మన్నప్పటికీ కూడా ఆయన నీతి యథార్థతలు ఆయన కోల్పోలేదు. ఆయన ఒక నిశ్చయతతో ఉన్నాడు, ఆయన ఒక శ్రద్ధతో ఉన్నాడు. అందుకని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ మరొక మాటను చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం. ఎవడైనను వారి భక్తి వ్యర్థమే చాలు. ప్రియమైన వాళ్ళారా, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తమ హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడినని అనుకొనిన ఆ ఎడల వారి భక్తి వ్యర్థమే. ప్రియమైన వాళ్ళారా, ఏదైతే ఆ నోటికి కళ్ళేమంట, ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే చేస్తూ ఉన్నామో, ఏదైతే ఇది మంచే, ఇది దేవుని చిత్తమే, ఇది దేవుడు నాకు చెప్పినదే అనే కొన్ని విషయాలు యందు దేవునికి అయిష్టమైన కార్యాలు, దేవునికి వ్యర్థమైన పనులు. ప్రియమైన వాళ్ళరా, ఆయన వాక్యమే సత్యము. ఎవరైతే దేవుని వాక్యానుసారులుగా ఉంటారో, ఎవరైతే దేవునికి లోబడుతూ ఉన్నారో వారే దేవుని వాక్యానుసారులు. అందుకే ప్రభు ఏమిస్తున్నాడంటే, ప్రభు గుణాతిశయాన్ని ఇస్తున్నాడు, ప్రభు వారికి భక్తినిస్తున్నాడు, ప్రభు వారికి నెమ్మదినిస్తూ ఉన్నాడు. అది ఎలాంటిదంటే, అది మరలా ఎవరు వారి యొద్ద నుండి తీసేసేది కాదు. అది ఎవరో నొచ్చుకుంటేనో, ఎవరో బాధపడితేనో, ఎవరో అసహించుకుంటేనో అది మన ఎడల నుండి పోయేది కాదు. అందుకని ప్రియమైన వాళ్ళరా, దేవుని విషయమైన నిజమైన దేవుని భక్తులుగా మనం ఉండాలి. అందుకే ప్రారంభంలో పెద్దలు చెప్పబడిన మాటలు కూడా, ఏదైతే ఆ యథార్థత దేవుని ప్రార్థనలో అక్కడ మాట్లాడినట్లుగా, కీర్తనలో 1వ అధ్యాయంలో మాట్లాడినట్లుగా దివారాత్రము ఆనందించు కదా ఆయన వాక్యాన్ని ధ్యానించేవారు ధన్యులు. ఆనందిస్తూ ప్రభువును ధ్యానించేవారు, ఆనందిస్తూ ప్రభువును సేవించేవారు, ఆనందిస్తూ ప్రభువును ఎదుర్కొనేవారు, ఆనందిస్తూ ప్రభువును ప్రేమించేవారు, వీరి ఎడల ప్రభు చిత్తము ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, అది నష్టమైన, అది మనకు కష్టమైన, అది మనకు బాధైనా, ఒకసారి నిజమైన దేవుని విషయమై మనము ఒక తీర్మానం, ఒక యథార్థత, ఒక నమ్మకాన్ని మనం కలిగి ఉన్న తర్వాత మరలా ప్రభువును మనం విడిచి వెళ్ళకూడదు. అదే యోబు జీవితంలో చూస్తూ ఉన్నాం. తన భార్య దూషించినప్పటికీ ఆయన యథార్థత ఆయన కోల్పోలేదు, ఆయన విడవలేదు. అందుకే ప్రియమైన వాళ్ళారా, ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం, ప్రభువులోకి వచ్చి మళ్ళా చేయి జారిపోతూ ఉన్న కుటుంబాలు, లేక బిడలు, లేక ప్రజలు, లేక వారు ప్రభువులోనికి వచ్చి ప్రభువుని గురించిన విలువలు తెలియక ఇక్కడ మాట్లాడినట్లుగా ఆ నోటికి కళ్ళెము పెట్టుకొనక తమ హృదయములను మోసపరుచుకొనొచ్చు భక్తి గలవారని అనుకొని నీడల వారి భక్తి వ్యర్థమే. 27వ వచనం కూడా చదువుదాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకనమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తట్టకుండా తనకంటకుండా తను తాను కాపాడుకున్నట్టే. ప్రియమైన వాళ్ళరా, ఏదైతే మాలిన్యము, ప్రభుకు అసహ్యత, ప్రభుకు అక్కరలేని, ఒకవేళ అది అవిశ్వాసమే ఉండొచ్చు, లేక అపనమ్మకమే ఉండొచ్చు, లేక ప్రభువునందు ఉంటున్న ఆ యొక్క అల్ప విశ్వాసమే ఉండొచ్చు కదా. కొన్ని సమయాల్లో దేవునికి యథార్థంగా లేక దేవునికి నడుచుట యందు కోల్పోతూ ఉంటాం. అవి కొన్ని స్థలాలే కావచ్చు, కొన్ని సమయాలే కావచ్చు, కొన్ని ఘడియలే కావచ్చు. తరచుగా దానికి అందుకోలేకపోవటం, తరచుగా ప్రభువుకు ఆ సమయాన్ని చేకూర్చలేకపోవటం, లేక తరచుగా మన భక్తిని దేవునికి క్రియారూపకంగా ఆయనకు ప్రదర్శించలేకపోవటం,
ప్రియమైన వారులారా, ఇవన్నీ కూడా ప్రభువుకు అవన్నీ ఎలా ఉన్నాయంట, అసహ్యంగా ఉంటూ ఉన్నాయి. వాటన్నిటిని బట్టి అక్కడ జ్ఞాపకం చేస్తూ 27వ వచనములో, తండ్రి అయిన దేవుని ఎదుట ప్రతి పవిత్ర పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులలో చాలు. ప్రియమైన వాళ్ళారా, ఏదైతే దేవుడు ఆశపడుతున్నాడో, ఆయన అంటున్నాడో, ఏదైతే దిక్కులేని వారు ఉన్నారో, ఎవరైతే విధవరాలు ఉన్నారో, ఏదైతే వారిని ఆదరించుటలో మనం ఉండుటలో ఇది ఎంతో సంతోషకరం, ఇది ఎంతో ఆనందకరం అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైన కార్యాలు, దేవునికి ఇష్టమైన పనులు కదా. ఇక్కడ మరి మనకు తెలిసిన వారు కావచ్చు, మనం చూసేవారు కావచ్చు, మనకు దగ్గరగా ఉన్నవారే కావచ్చు, ఎన్నో విషయాల్లో ఎన్నో విధాలుగా వారు మనకంటే కొద్దిగా పేద స్థితి లేక ఇబ్బందులలో వారు ఉన్నప్పుడు కదా, వారిని ఆదరించటంలో ప్రభుకి ఎంతో ఆనందం, ప్రభుకి ఎంతో సంతోషం. ప్రియమైన వాళ్ళారా, ఈ విషయాలు యందు మనం తీవ్రత కలిగి ఉండమంటాడు, ఈ విషయాలు యందు మనం బలవంతులై ఉండమంటాడు. అందుకనే ఏది దేవునికి ఇష్టం, మనం ఏదో కదా కొన్ని సమయాల్లో చూసారంటే చిన్న పురిటి బిడ్డలకి లేకపోతే ఏదో కోడూరుకి వెళ్ళి అక్కడ ఏదో ఎంటుకలు ఇస్తే ఏదో మంచి జరుగుతుందని, లేకపోతే బాగా గిడ్డలు పెంచుకొని ఇంకెక్కడో విజయవాడ అక్కడ ఏంటంటే గుణదల అక్కడికి పోయి ఎంటుకలు ఇస్తే ఇంకేదో జరుగుతుందని, ఇవేవి కూడా దేవుని ఈ గ్రంథంలో లిఖించలేదు. అయితే ప్రియమైన వారులారా, వ్యర్థమైన వాటిని మీరు ఆచరింపవద్దంటాడు. ఏది దేవునికి ఇష్టం ఆయన ఆదరించమంటున్నాడు, ప్రేమించమంటున్నాడు, ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. అందుకని మాట్లాడక సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదర భావం, దేవుని ప్రేమ, దేవుని యొక్క భక్తిని చూపమంటున్నాడు. తండ్రి కుమారులకున్న ఐక్యత, సఖ్యత, సంబంధం ఇది కదా కావాలి. అయితే మనం ప్రార్థించటంలో ఎలా ప్రార్థించాలంటే యథార్థవంతమైన ప్రార్థన, ఇది దేవునికి ఆనందం. అమ్మా, యథార్థంగా ప్రార్థిస్తున్నామా? యథార్థంగా దేవుని దగ్గరికి వస్తున్నామా? యథార్థంగా దేవునికి ఇస్తున్నామా? యథార్థంగా దేవునికి ఆయన నామానికి మహిమ చెల్లిస్తున్నామా? యథార్థత, వీరెవరంట? దేవునికి ఇష్టమైన వారు, ప్రియమైన వారు, అలా దేవుని ప్రజలు. అందుకే ఒక మాటలో జ్ఞాపకం చేస్తూ, ఎవరైతే దేవుని ప్రజలనబడిన యూదులు ఉన్నారో వీరందరి విషయమై ప్రభు పరలోకము నుండి దిగి వస్తున్నాడు. వారి రక్షణ నిమిత్తం, వారి నెమ్మది నిమిత్తం, వారి బానిసత్వానికి వారు అక్కడికి ఇంకక్కడి నుండి వారికి ఇచ్చిన వాగ్దానభూమిలోకి నడిపించిన నిమిత్తం ప్రభు పలుమార్లు దేవుని పోలిక లేక దేవుడే దిగి వస్తూ ఉన్నాడు. ప్రియమైన వారిని నడిపిస్తూ ఉన్నాడు, వారిని పోషిస్తూ ఉన్నాడు. అయితే దేవుని ప్రజలుగా నేడు దేవుని రక్తము, దేవుని బాప్తిసము చేత మనం ప్రోక్షించబడిన మనము దేవుడే నడిపించేవాడిగా ఉంటున్నాడు. నీ పోషణ కావచ్చు, ఎప్పుడు ఇవ్వాలి ఆయనకు తెలుసు. నీ ఉద్యోగం కావచ్చు, ఒకవేళ కొన్ని సమయాల్లో ఉద్యోగం వస్తే ప్రమోషన్ వస్తే ఇంకా 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 ఏదైనానో కూడా దేవుని చిత్తం. మనం ఎక్కడ దేవుడు వాడుకుంటాడో అక్కడ మనం వాడుకునే వారిగా ఉండాలి, దేవునికి లోబడేవారిగా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇంకెక్కడో గనుడుగా ఆయన ఉంచుండొచ్చు కదా. అదిగే అక్కడ ప్రారంభంలో చూస్తే ఆయన పుట్టుక జ్ఞానులకు తెలిసిందట. అక్కడున్న గొల్లలకు ముందుగా దూత వచ్చి చెప్పింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, వీరందరికీ తెలిసిన విషయం రాజుకు తెలీదు. ఆ జ్ఞానులు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో యూదుల రాజు ఎక్కడున్నాడు అని ఆయన అడిగినప్పుడు, ఎవరు రాజా? మరి ఎక్కడ పుట్టాడు? ఎవరా దేవుడు? ఎక్కడ రాజు? నాకు కాక మరొక రాజా అని ఆయన ఆందోళన చెందుతున్నాడు. ఇక్కడ ఈ శుభవర్తమానం ఎవరికి తెలుస్తుందంటే, దేవుని ప్రజలు అనబడిన వారు, లేక దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత నడిపించబడి వారికి మాత్రమే ఈ వార్త మొదటిగా చేరింది. కనుక దేవుని విషయమై దేవుని వారిగా చేర్చబడిన మనందరికీ ఏది దేవుడు మన ఎడల కోరుతున్నాడనే కూడా మనం మొదటిగా తెలుసుకోవాలి. మన జీవితాలలో, మన పరిస్థితులలో దేవునికి యోగ్యంగా, అందుకంటాడు భక్తి ఉండునట్లుగా ప్రభు గుణాతిశయాలను మనలో ఉంచాడు. ఏది దేవుని గుణం,
ఏది దేవునికి ఇష్టం అనేది కూడా ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన వాళ్ళ చూస్తే జాగ్రత్తగా అదే యాకోబు గ్రంథము క్షమించాలి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఒక మాట మాట్లాడుతూ 4వ అధ్యాయము 4వ వచనం, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామ అభిలాష యందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన కట్టమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ప్రియమైన వారలారా, ఎరిగి ఉండాలని, తమ ఘట్టములు ఎట్టు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండవలనని దేవుని చిత్తం, దేవుని ఘట్టం, దేవుని ఇష్టం, దేవుని ఘనత. ప్రియమైన వాళ్ళు దాన్ని చేయాలని దేవుని చిత్తం, దాన్ని మనం జరపాలని దేవుని ఇష్టం. అందుకే అంటున్నట్లుగా ఇక్కడే 5వ అధ్యాయం 16వ వచనంలో మాట్లాడినట్లుగా ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ప్రియమైన వాళ్ళు, ఏది దేవుని చిత్తం? మనం ప్రభువును స్తుతించాలనేది దేవుని చిత్తం. మనం ఆయన చేత బయటపడాలని, స్వస్థపరచబడాలని, రక్షించబడాలనేది దేవుని చిత్తం. తిరిగి రక్షించబడిన మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనేది దేవుని చిత్తం కదా. ఇవి కాకుండా ఇంక ఏవైనా కూడా అది దేవుని చిత్తమేమీ కాదు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఏది దేవుని ఇష్టం అనేది మనం కనుగొను వారులమై మనం ప్రభువును ఎదుర్కొనాలి. ప్రభువు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఆయన 40 దినాలు ఉపవాసం ఉండినప్పుడు ఆయన ఆకలి కొని అక్కడ ఏమవుతున్నాడంటే అపవాది చేత శోధించబడుతూ ఉన్నాడు. ఆయన ఏమవుతున్నాడంట? శోధించబడుతూ ఉన్నాడు. ఆ శోధన యందు అపవాది ఏం చెప్తున్నాడంటే, నీవు నా పాదాల దగ్గరికి రా, లేకపోతే ఒక క్షణంలో ఆయనకి ఇస్తానన్న ఘనత అంతా చూపించాడు. ప్రభుకు ఒక రకమైన ఒక దృశ్యాన్ని లేక ఒక రకమైన ఒక కళలాగా ఆ అపవాది యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయన చూపుతూ ఉన్నాడు. ఇదంతా నీకు ఇస్తా, వీటన్నిటికీ నిన్ను అధిపతిగా లేక రాజుగా చేస్తానంటూ ఉన్నాడు. అది ఎక్కడికి రావాలి? అపవాది క్రిందకి లేక అపవాది నీడలోనికి. ప్రియమైన వారలారా, నీవే దేవుడివైతే శంకిస్తూ ఉన్నాడు, లేక నీవే దేవుడివైతే, నీవే దేవుని బిడ్డవైతే అని ప్రభువును హేతు అడుగుతూ ఉన్నాడు. అలాగా ఎన్నో విషయాలు, ఎన్నో పరిస్థితులలో మనకు కూడా కలిగిన పరిస్థితులు, మనం కూడా ఎదుర్కొంటూ ఉన్న పరిస్థితులు, ఏదైతే యోబు తన జీవితంలో ఎదుర్కొంటున్నాడో, ఏమైంది నీ యథార్థత, ఏమైంది నీ భక్తి, ఎందుకు ఈ యథార్థతని ఆమె దూషిస్తూ ఉంది. అయినప్పటికీ దేవుని విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మనం ఆయన భక్తిని కనిపెట్టుకున్నట్టే మన బాధ్యత, మనకు అప్పగించిన దేవుని చిత్తం. ఏ పరిస్థితుల్లో నీవున్నా, ఏ స్థితిలో నీవున్నా, అయ్యా ఇదిగో తెలియక నేను ఆ మాట అన్నాను, ఇదిగో తొందరపడి నేను ఆ మాట అన్నాను. కొన్ని సమయాల్లో వింటుంటే అదే నేనైతే కదా, ఒకవేళ జరిగిపోయిన కథను ఏదైనా చెప్తా ఉన్నాం అనుకోండి, అదే నేనైతే అట్టయితే నాకు మంచి మాటలు రావు, అదే నేను కానుంటేనే, ఎందుకు ఈ మాటలు కదా ఏదో ఊతపదంగా వాడతాం. అయితే ప్రియమైన వాళ్ళారా, వీటన్నిటి విషయమై ప్రభు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవుని చిత్తాన్ని జరిగించటంలో మనం మన యథార్థతను కాపాడుకోవాలి. ఒకవేళ ఏదైనా ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా మనం ప్రభుకు హేయముగా లేక ప్రభుకు వేరుగా, అందుకని మాట్లాడుతూ వారు విశ్వసించారు కానీ వారి నోటికి ఏం పెట్టుకోలేదంట, కళ్ళెమో పెట్టుకోవాలి. వారు ఏదేదో మాట్లాడుతున్నారు, వారు ఏమేమో చేస్తున్నారు, అవేవి దేవునికి ఇష్టమో కాదు. వారి విశ్వాసము వ్యర్థమే అంటాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో అంతా వ్యర్థమే, ప్రారంభం నుంచి చివరి వరకు అంతా వ్యర్థమే, అది వ్యర్థమే, ఇది వ్యర్థమే, నువ్వు విశ్వసించుట వ్యర్థమే. ఎందుకు వ్యర్థం, ఎందుకు వృధా పోతుందంటే, ఏదైతే ప్రభు చిత్తంలో ఉందో అది మనం జరిగించే వారిగా ఉన్నప్పుడు అది ఎప్పటికీ వ్యర్థమో కాదు. ఏదైతే యేసుక్రీస్తు ప్రభువు వారు మన జీవితాలలో మన రక్షణ నిమిత్తం ఆయన చేస్తూ ఉన్నాడు, ఏదైతే మన జీవితాల్లో ప్రభు వెలుగుని నింపుతూ ఉన్నాడు, ఏదైతే ప్రభు మనకు మార్గాన్ని ఏర్పరిచాడు, ఏ యోగ్యతలని మనకు పరలోకానికి ఒక మార్గాన్ని ప్రభు ఏర్పరిచాడు, ఇది దేవుని చిత్తం. ఇది ఎన్నిటికీ వ్యర్థము
కాదు కదా. అందుకే ఆ కీర్తనలో ఆ 127 ప్రారంభంలో మాటలే కదా, యెహోవా ఇల్లు కట్టించిన ఇళ్ళ కట్టు వారి ప్రయాస వ్యర్థమే. ప్రియమైన వాళ్ళారా, ప్రభు ఏర్పాటు లేనిది, ప్రభు ఆ మాటలలో, ప్రభు ఆజ్ఞలలో, ప్రభు వాగ్దానము కానిది ఏది. అందుకే ఏదైతే ప్రభువును గురించిన ఆ యొక్క విశ్వాసములో వారు ఉంటున్నారో, వారి విశ్వాస యథార్థతను బట్టి, వారి గుణాతిశయాలను బట్టి, ఏంటంట గుణం, దేవునిలో వారు ఉండే వ్యక్తిత్వం, దేవునిలో వారు ఉండే యథార్థత, అది వారు పోగొట్టకుండా లేక జారిపోకుండా, వారు పడిపోకుండాన్నప్పుడు అది ఏం కలుగుతుందంట, దాన్ని బట్టి వారికి దేవునికి ఆనందం. అందుకే మాట్లాడినట్లుగా 5వ అధ్యాయం 16వ వచనంలో ప్రతి విషయమందున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి లాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించడం నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ప్రియమైన వారులారా, ఏదైతే ప్రభు వద్దంటున్నాడో, ఏదే ఆదాము హవ్వలలో ప్రారంభంలోనే ప్రభు ఏదైతే కాదన్నాడో, వారి యొక్క అతిక్రమమును బట్టి వారు దోషాన్ని తెచ్చుకున్నారు, వారు పాపాన్ని తెచ్చుకున్నారు. అలాగైతే దేవునికి హేయమైన ప్రతి కార్యము చొప్పున మనకేం కలుగుతుందంట, అపవిత్రత, లేక ప్రభు ఆ యొక్క ముఖానికి మన ముఖములు ఏమవుతున్నాయంట, మరుగవుతున్నాయి, కనబడటం లేదు. నీవు చేసే ప్రార్థనలు ప్రభువుకి సంతోషము రావటం లేదు. అంటే మనమంటే ఎవరైతే దేవుని యందు ఇట్టి కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. అందుకనే ప్రియమైన వాళ్ళరా, దేవుని విషయమైన తీవ్రతకు మనం ఎల్లప్పుడూ విధేయులై ఉండాలి. నిజమైన భక్తులలో మనం ఏముండాలంటే, అక్కడ మాట్లాడినట్లుగా పవిత్రత ఉండాలి. మొదటిగా పవిత్రత ఉండాలి. ఇక రెండవదిగా జ్ఞాపకం చేస్తూ యథార్థత ఉండాలి. మూడవదిగా ప్రభు జ్ఞాపకం చేస్తూ ఆ పవిత్రత, ఆ యొక్క ప్రత్యక్షతను మనం ప్రభుకు చూపాలి. ఏమైన వాళ్ళారా, మన పవిత్రత, మన యథార్థత ప్రభుకు చూపాలి. ఎలా చూపిస్తాం అమ్మ? మన ఇంట్లో మన పనులు, లేక మన బాధ్యతలు, లేక ఏదో ఈ లోకానుసారంగా ఉన్న వాటి ఎందుకు మనం పరిగెడుతూ ఉంటే ఏమి దేవునికి కనపడుతుంది? ఏ ప్రత్యక్షతలో ప్రభుకు మనం కనపడతాం? అలాగైతే దేవుని చిత్తము లేక దేవుని బాధ్యత, ఇందాక చెప్పబడినట్లుగా ఏదైతే దేవుని వరం ఉందో, దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు, ఆ ప్రతి వాటి యందు మనం ఎలా ఉండాలంట, మనం ముందు ఉండాలి. మనం చేసేవారిగా, ఇది నా వంతు అనుకున్న వారిగా, ఇది నా బాధ్యత అనుకున్న వారిగా, దేవుని చిత్తాన్ని జరిగించుటలో, ఇక్కడ మాట్లాడుతూ ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో కూడా ఇది దేవుని చిత్తం. సత్క్రియలు చేయటకై మనము రూపించబడి ఉన్నామని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఏ సత్క్రియలు? సత్క్రియ అంటే మంచి పని ఏదైనా కూడా దేవుని పేరట నువ్వు చేసినప్పుడు, దేవుని తరపున నువ్వు చేసినప్పుడు, ఏదైతే దిక్కులేని వారు ఉన్నారో, ఎవరైతే ఎవరంటమ్మా విధవరాలు ఉన్నారు, వీరికి నీవు చేసినప్పుడు ఇది సత్క్రియ. అందుకే దోర్కాను కదా భాషాంతరపున, తబిత భాషాంతరపున దోర్క, ఈ విషయమై ప్రభు మరలా ఆమెకి జీవాన్ని ఇస్తున్నాడు, మరలా ఆమెకి రెండో అవకాశం ఇస్తున్నాడు. ప్రియమైన వారులారా, మంచి పరి లేక యథార్థత, వారి సత్క్రియలు ప్రభు చూస్తున్నాడు, వారిలో ఉన్న యథార్థత ప్రభు చూస్తున్నాడు. అదే యోబులో కూడా చూస్తున్నాడు. యోబు దూషణకు ఆయన కారణమైనా కానీ ప్రభు యందు ఆయన నిశ్చయతను ఆయన పొందుకున్నాడు. అందుకే దానియేలులో కూడా ఆయన మాట్లాడుతూ, రాజా నీ దృష్టికి నేను దోషము చేసిన వాడను కాను కదా అంటాడు ఆ యొక్క సింహాల గుహలో నుండి. ప్రియమైన వాళ్ళరా, మన యథార్థత మనల్ని బ్రతికిస్తుంది. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని భక్తి. ఈ భక్తిని జరిగించువారు లేక ఈ క్రమమును ఆచరించువారు ప్రభువులో వర్ధిల్లుతారని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చివరిగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. చదువు. బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారులందరి కొరకును,
విజ్ఞాపనమును, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిననియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనదని ఉన్నది చాలు. ప్రియమైన వాళ్ళరా, ప్రారంభంలో ఉండే ప్రభు మాట్లాడుతూ ఏది దేవుని చిత్తం, ఏది దేవునికి ఇష్టం అనే మాటలు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే 8వ వచనాన్ని కూడా మనం చూస్తే, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును, సత్ప్రయమును, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని చాలు. ప్రియమైన వాళ్ళరా, అక్కడ పురుషులతో జ్ఞాపకం చేస్తూ వారు ఏం చేయాలంట, ప్రతి స్థలమందు వారు ప్రార్థన ఎట్లా చేయాలంట, చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. అలాగే స్త్రీలను గురించి మాట్లాడు 9వ వచనం, మరియు స్త్రీలను అనుకయు స్వబుద్ధియు గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతగాని జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక చాలు. ప్రియమైన వాళ్ళరా, ఇంకెన్నో విషయాలు ఉన్నాయి. అయితే ఇవి వద్దని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏం చేయమంటున్నాడంటే, ఆయన ప్రార్థించమంటున్నాడు. తగు మట్టుకు ఆ వస్త్రములు కానీ అలంకరణ కానీ వద్దని ప్రభు చెప్పటం లేదు. తగు మట్టుకు ఏది అవసరమో, ఏది ఎక్కడుండాలో, ఏది మనకు కావాలో, ఏది మనకు వద్దో అది కూడా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ భక్తి జీవితానికి, ఈ ప్రభు యథార్థ జీవితానికి, ప్రభు ఈ గుణాతిశయానికి ప్రభువే మార్గం, ఆయనే మనకు పోలిక. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు 2వ అధ్యాయం 1వ వచనములో, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా చాలు. ప్రియమైన వాళ్ళారా, అన్ని విషయములలో, అందరి కొరకు, అన్ని పరిస్థితులలో, అన్ని స్థలాలలో వారు దేవునికి భక్తులుగా, దేవునికి యోగ్యులుగా, వారి గుణాతిశయాన్ని బట్టి వారు మహిమార్థంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అది ఏదైనా, ఒకవేళ జరుపుకునే కార్యక్రమాలైనా, ఒకవేళ ఏ పండగలైనా, ఏ పరిస్థితి అయినా అది తగుమట్టుకే ఉండాలి, అది మించి పోకూడదు. ప్రియమైన వాళ్ళారా, అటన్నిటి యందు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ప్రభుకు స్తుతులు చెల్లించాలి, ఆయనకు ఆరోపించాలి. ఇటు వారై ఉండుట ఇది దేవునికి యోగ్యులుగా మనం పిలువబడుతున్నాం. కనుక అన్నిటి విషయంలో ఎందు మనం ముందుకు సాగునట్లుగా కదా. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనం. 1 సమూయేలు 12:23. నా మట్టుకు నేను చాలు కదా. మీరు అక్కడ మాట్లాడుతూ మరలా, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగును గాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధింతును చాలు. ప్రియమైన వాళ్ళారా, ఏదైతే ఆయన ప్రార్థన చేయకపోవటం వల్ల ఆయనకి ఏం కలిగిందంట, దేవునికి ఆయనకు కొద్దిగా దూరం కలిగింది, లేక కొద్దిగా వేరుబంధం కలిగింది. అది చెప్తూ, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ తల్లిదండ్రులుగా, కుటుంబంగా మనం ఉంటున్న ఏ పరిస్థితుల్లోనైనా మనం ఉన్న యొక్క లోటుపాట్లను, లేక మనలో ఉన్న లోటుపాట్లను దేవునితో పోల్చుకున్నట్టు, దేవునిలోనున్న మేలైన విషయాలను మనం నేర్చుకుంటూ మనం ముందుకు సాగాలి. ఒకవేళ మన బిడ్డలకు మనం ఏం చేయాలంటే, మనలో ఉన్న లోటుపాట్లను వారికి చెప్పి ఆ విషయాలు ఏందో వారికి మెలకువ
కావాలి. అయ్యా కదా కొన్ని సమయాల్లో ఎక్కువ చెప్తా ఉంటాం, ఇదిగో ఇలా వెళ్ళొద్దు, ఇదిగో ఇలా బండ్లు వస్తాయి రోడ్లో, నువ్వు జాగ్రత్త. ఇవన్నీ కూడా ఎందుకు అని అంటే వారు మనలాగా లేక దేవునికి దూరస్తులై ఉండకూడదు, లేక ఏదైనా వారికి హానికరమైనప్పుడు అవి వారికి హానికరంగా ఉండకూడదు. అటు మంచి, అందుకే మాట్లాడలేక బాలు నరువు వస్తున్నాడు వరకు నేర్పుడి, నేర్పేవారిగా, ప్రభునందు ప్రార్థించేవారిగా, ఎలా ప్రార్థించాలి, దేని కొరకు ప్రార్థించాలి, ఏమి మనం చేయాలి, ఏమి మనం చేయకూడదు, ఇవన్నీ కూడా ఒక అవగాహనతో దేవుని చివరి ఈ 12వ ఈ నెలన మరి తిరిగి మరొక సంవత్సరంలో కూడా మనం వెళ్తూ ఉన్నాం. అయితే ఏం చేయాలంటే మరి ఏదైనాను దేవునికి అక్కరలేని ప్రతిదీ మనం విడిచి నూతనంగా మనం ప్రభువులోనికి వెళ్ళాలి. ఈ సంవత్సరంలో జరిగిన ప్రతిదాన్ని బట్టి ఏదైతే దేవునికి హేయమో, ఏది దేవునికి అసహ్యమో, ఏది దేవునికి అక్కరలేదో వాటి యందు మనం ఇంకా నిరీక్షణ ఉంచక ప్రభువునందు ఒక మంచి నిశ్చయతతో మనం ముందుకు సాగాలి. ఇంకా మన బిడ్డలకు దేవునిలో వారికి అభ్యాసం చేయించినట్లుగా, ప్రభువులో వారిని పెంచినట్లుగా, మనం ఇంకా దేవునిలో నడుచున్నట్లుగా మంచి ఒక నిశ్చయతతో మనం ముందుకు సాగాలి. అందుకని మాట్లాడుతూ ప్రార్థన మనలో ఉండాలి. చివరికి అక్కడ మాట్లాడుతూ ప్రార్థన మనలో ఉండాలి, మనలో పరిశుద్ధత ఉండాలి, పరిశుద్ధత గలవారై మనం ఉండాలి. అక్కడే మాట్లాడుతూ ఆ పవిత్రత ఉండాలంట. రెండవదిగా యథార్థత ఉండాలి. అలాగే మాట్లాడుతూ ప్రార్థన కూడా మనలో ఉండాలి. మనం చెప్తాం కానీ మనం చెయ్యం కదా, ప్రార్థన చేయమని చెప్తాం కానీ ప్రార్థన చేయం. మరి మా తాతయ్య ఆయన గురించిన కొన్ని మాటలు కదా, పొద్దున్నే ఆ ప్రార్థన చేయటం కానీ కదా, లేకపోతే ఆ యొక్క స్థుతులు స్థుతించటంలో కానీ కదా, ఆయన్ని చూసి మేము 4 పుస్తకాలు తెచ్చుకున్నాం, ఆ 1000 స్థుతుల పుస్తకం. ఎందుకనంటే ఒక రకమైన మాదిరి కదా. ప్రియమైన వాళ్ళరా, నేను ఎందుకు ఈ మాటలు సంతోషంగా చెప్తున్నా, ఎందుకనంటే వారిని చూసి నేర్చుకున్నట్టులో కదా, మనం వారు చేసే క్రియలు కార్యాలను బట్టి కదా అవి వారికి ఎక్కడికి వస్తాయి, వారి తరతరాలు అవి ఉంటాయి. అందుకే దాసుడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు తండ్రిని పోలి నడుచుకుంటున్నాడు. పౌలు గారు క్రీస్తుని పోలి నడుచుకుంటాం. మనమైతే దేవుణ్ణి, ఆ క్రీస్తుని యొక్క మాదిరి ఎందరో గ్రంథకర్తలు లిఖించడం చేత వారందరి యొక్క అనుభవాన్ని నేడు మనందరము కూడా పంచుకుంటా ఉన్నాం. దేవుని విశ్వాసంలో నడిపించబడతా ఉన్నాం. కనుక ఈ మాదిరి పోలిక మనం మరింత నిశ్చితలో ఉండినట్లుగా మనము కూడా మాదిరికరంగా ఉండాలి. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆ రీతిగా మనందరము కూడా ముందుకు సాగిపోదాం. దేవుని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం మన మధ్యన ఉన్న పెద్దలు మరి తాతయ్య ప్రార్థన చేసుకుందాం. మా దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదములకు వందనాలు. మీరు ప్రార్థన పరుడు తండ్రి. మార్కు సువార్త 1వ అధ్యాయం 34వ వచనంలో ఆయన పెద్దల కన్నా లేచి కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తుండేను అన్న మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును తండ్రి, మేము నీ మాదిరిగా మేము ఉండాలి. మీరు కోరుకుంటుంటారు. ఎందుకంటే మేము 82వ కీర్తనలో మీరు దేవతలు అని రాయబడి ఉంది, మీరు దేవుళ్ళు అని రాయబడి ఉంది. అవును ఆయన, తను ఎందరూ అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించాను. ఎప్పుడైతే నేను నమ్ముకున్నామో నీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకున్నావు. నీ బిడ్డలుగా ఎప్పుడైతే మేము చేర్చుకున్నామో, మీరు దేవుడు కనుక మేము కూడా దైవత్వాన్ని పొంది ఉన్నాము. ఎంత భాగ్యం నాయన! ఈ భాగ్యాన్ని ఎవరు సంపాదిస్తారో వారి ధన్యులు. దేవా, నీచులమైన దోషులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రేమించావు తండ్రి. మా దోషాలు తీసివేటకై కలువరి శిలువలో మీరు
బలైన తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా, ప్రార్థన మీరు కోరుకునేది ప్రార్థన. ప్రార్థించిన వాడు దేవునితో మాట్లాడిన వాడే అంత సమానమని నీ వాక్యం చెప్పబడుతుంది. ప్రార్థనలో ఎల్లప్పుడూ ఉంటూ సహాయం చేయమని వేడుకుంటున్నాను. దాసుడు చెప్పిన వాక్యాల్ని మేము జ్ఞాపకం చేసుకొని అలాగే సాగిపోవటకు సహాయం చేయమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. మన పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నా అందరికి తోడైనగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.